అను, కీర్తి, బన్నీ ఇక్కడ డిస్టర్బ్ చేయకూడదు. బయటికి వెళ్ళి ఆడుకున్నారండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతం. అమ్మాయిలు అబ్బాయిల చేతులకి కంకణాలు కట్టండి. ఓం చండపూర్వజాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం వికటాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం కపిలా. అబ్బాయిలు ఇప్పుడు అమ్మాయిల చేతులు కంకణాలు కట్ట. ఈ కాలంలో విధవరాళ్లకు పెళ్లిళ్ళు జరగటం సర్వసాధారణమైపోయింది. అదే మా కాలంలో అయితే అదో పెద్ద నేరం. అంతెందుకు, అప్పట్లో నాకే రెండో పెళ్లి కాలేదు. అవును, నీకైందా? నాకు మొదటి పెళ్లి అయ్యింది. నా భర్త ఇంకా బతికే ఉన్నారు. బతికే ఉన్నాడా? తన మొగుళ్ళ నా మొగుడు పోయాడమ్మా. చూడు. సుశీల, వసుకు విషయం చెప్పావా? లేదండి, చెప్పేలోపు ఈ సుమంగళొచ్చింది. ఎలాగోలా వసుకు నిజం చెప్పేయాలి. నేను మొదట్నుంచి ఇదే కదా చెప్తున్నాను, మీరే వినలేదు. ఇప్పుడేమో పీకల మీదకొచ్చింది. వసు కళ్ళల్లో చూసి చెప్పే ధైర్యం లేక చెప్పలేకపోయాను. నువ్వే ధైర్యం చేయాలి. ఏంటి వీళ్ళ గుసగుసలు? వసు ఎలా తీసుకుంటుందోనని నాకు భయంగా ఉందండి. కానీ ఎలాగోలా చెప్పాలి. అమ్మాయిలు మీ కుడి చేతిని మీ కాబోయే వారి భుజంపై వేసి నేను చెప్పినట్టు చెప్పండి. మరీ అంత ఫాస్ట్ అంటే కాస్త సిగ్గుపడవే.
ఏకదంతాయ నమః. మంగళహారతి ఇస్తే పూజ సమాప్తం అవుతుంది. మీ ముందున్న హారతులు వెలిగించండి. అబ్బాయిలు హారతి ఇవ్వండి. అమ్మాయిలు అబ్బాయిల చేతులు పట్టుకోండి. ఓం నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతియే నిత్యం ఉగ్రాయ చ గవర్ధనే నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమ పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్మోక్షయమామృతత్. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. జయంతి గారు, మీకు 3 కోడళ్ళు వచ్చేశారు. మీ కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటారు. కోడళ్ళిద్దరూ భారీగా కట్న కానుకలు ఇచ్చినట్టున్నారే. 2 కోడళ్ళు సరి సమానంగా కానుకలు తెచ్చినట్టున్నారు. నేను ఇన్ని కానుకలు చూడ్డం ఇదే మొదటిసారమ్మా. అవునండి, మా 2 కోడళ్ళు మా స్థాయికి తగ్గట్టుగా భారీగా కానుకలు తెచ్చారు. మీరు చూస్తున్నవన్నీ వాళ్ళు తెచ్చినవే. మీ నర్సరీని అమ్ముతున్న విషయం మీ అమ్మాయికి చెప్పలేదా? అవునమ్మా, నీ పెళ్ళేంటి కదా, ఖర్చులకు డబ్బులు కావాలంటేను నేనే కొనుక్కుంటున్నాను. ఈ కాలంలో ఆడపిల్ల పెళ్ళంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే కదమ్మా. అందుకే పెద్దలు అంటుంటారు, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేము, కళ్ళు తడవకుండా ఆడపిల్లని ఇల్లు దాటించలేము అని. అంటే అమ్మ నాన్న నర్సరీ అమ్మేసి నాకు
తెచ్చారు? ఇంతటితో విఘ్నేశ్వర పూజ పరిసమాప్తం అయ్యింది. ఒక్క నిమిషం అండి, మీతో మాట్లాడాలి. ఏంటి వదిన గారు? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమో అనుకున్నాను ప్రేమ్, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మనతో ఈక్వల్గా కట్న కానుకలు పెట్టారే. ఏముంది చాము, ఆస్తులమ్ము అప్పులు చేసో తీసుకొచ్చుంటారు అంతేగా. ఇందాకడి నుంచి మీరేదో టెన్షన్లో ఉన్నారు. అయ్యో అదేం లేదమ్మా, మీరే ఏదో విషయం అడగాలన్నారు. మీకు బంధువులు లేరని మాకు ముందే చెప్పారు. బంధువులు ఎందుకు లేరో తెలుసుకోవచ్చా? ఏ కాలంలో చుట్టాలు, స్నేహితులు, బంధువులు లేనివారంటూ ఎవ్వరూ ఉండరు. మీకు ఉండుంటారు. వసు రెండో పెళ్లి చేసుకోవడం వాళ్ళకిష్టం లేదా? అందుకే మీరు వాళ్ళని పిలవలేదా? అయిన వాళ్ళంటూ ఎవరూ లేని వాళ్ళకి ఆస్తిపాస్తులు మాత్రం ఏముంటాయిలే ప్రేమ్. నాకు తెలిసి అప్పే చేసుంటారు. అప్పులే చేశారు, లేక తన మొదటి భర్త నుంచి ఆస్తులు ఏమైనా కలిసి వచ్చాయో? మీ అబ్బాయి చనిపోతే మీరు మీ కోడల్ని కూతుర్లా చూసుకుంటున్నారు. తన బరువు బాధ్యతలు తీసుకున్నారు. అది మంచి విషయమే, కానీ తన అమ్మా నాన్నలు ఉంటారు కదా, కనీసం వాళ్ళనైనా ఈ పెళ్లికి పిలవాల్సింది. వసు అమ్మా నాన్న తన చిన్నప్పుడే చనిపోయారు వదిన గారు. తనొక అనాథ. అందుకే తనకన్నీ మేమే అయ్యాం. మాకు కూడా వసు తప్ప ఎవ్వరూ లేరు. మూర్తి సుశీల గారుల ముద్దుల కొడుకేగా తన మొదటి భర్త. అతగాడి పోయాక అప్పనంగా ఆస్తి కలిసొచ్చిందంటావా? అంతేగా అంతేగా. ఏ ఇన్సూరెన్స్ డబ్బులో వచ్చుంటాయి, వాటితో కోడలికి ధూమ్ధామ్గా లాంఛనాలు జరిపించినట్టున్నారు. అంతేగా అంతేగా. ఇదిగో అమ్మాయి, గొప్పలకి పోయి తిప్పలు తెచ్చుకున్నట్టున్నారు మీ అత్త మావలు, అదే మీ అమ్మా నాన్నలు. మేమంటే డబ్బున్న వాళ్ళం. మాకీ కట్న కానుకలు, లాంఛనాలు ఒక లెక్క కాదు. వాళ్ళకి కొడుకు లేక నువ్వు ఇంకో ఇంటి కోడలువయ్యి వాళ్ళు పడే బాధలు కాస్త అర్థం చేసుకో. పద. అంతేగా అంతేగా. మా కొడుకు లేడు, వసుకి అమ్మా నాన్నలు లేరు. ఉన్నది మేం మాత్రమే. అందుకే మేం మాత్రమే పెళ్లికొచ్చాం. మాకు బంధువులు లేకపోయినా మీకు మీ బంధువులకు మీ స్థాయిలోనే కట్న కానుకలు సమర్పించాం కదండి. ఏ లోటు చేయలేదు కదా. ఆ విషయంలో నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు సుశీల గారు.
మేము ఊహించిన దానికంటే ఎక్కువే తెచ్చారు. మా బంధువులు కూడా అదే చెప్పుకుంటున్నారు. కానీ మీ తరపున కూడా కొంతమంది బంధువులు వచ్చుంటే బావుండేదని మా బంధువుల్లో అనుకుంటున్నారు. హారిక వాళ్ళని చూశారు కదా, వాళ్ళ తరపున ఎంతమంది వచ్చారో. మీ అభికి అనాథ పిల్లని పెళ్లి చేసుకున్నారా అని మా వాళ్ళు అడిగితే తల కొట్టేసినట్టుగా ఉంది. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. నా మనసులో ఏదీ దాచుకోవటం నాకు ఇష్టం ఉండదు. అందుకే బయటికి చెప్పేశాను. ఉంటానండి. నమస్తే. ఏమండి, వసుని గమనించారా? చూశాను సుశీల. మన అబ్బాయి లేడు అని నేను అనడం వసు విన్నట్టుంది. అవునండి, వసు మొదట్నుంచి ఇక్కడే ఉన్నట్టుంది. మనం మాట్లాడినవన్నీ వినే ఉంటుంది. వసుకి నిజం తెలిసిపోయిందేమో. తెలిసినట్టే ఉంది సుశీల. మన అబ్బాయి చనిపోయాడని జయంతి గారితో మనం చెప్పిన అబద్ధం వసు చెవిన పడే ఉంటుంది. మనమే చెప్పాలనుకుంటే తనే వినేసింది. ఇప్పుడేం చేద్దామండి? వసుకు మనం ఏం సమాధానం చెప్పాలి? ఎందుకు ఇలా చేశారు? మీ కూతురు దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాస్తారా? అది కాదు వసు. వద్దమ్మా. మీరిలా చేస్తారని నేను ఊహించలేదు. మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అనుకున్నాను. కానీ మీరు నన్ను మోసం చేశారు. మీ పైన నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి ఈ పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు. నిన్ను మోసం చెయ్యాలనో ఇంకోటో కాదమ్మా, నీకు చెప్పాలనుకున్నాం. చెప్పకుండా తప్పు చేశారు నాన్న. నన్ను బాధ పెట్టారు. నా మనసుకి కష్టంగా ఉంది. మీ పైన కోపం వస్తుంది. మమ్మల్ని అపార్థం చేసుకోకు వసు. నీకెన్నోసార్లు చెప్పాలనుకున్నాం, కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి. లేదమ్మా, మీకు నాతో చెప్పాలనుంటే తప్పకుండా చెప్పేవారు. మీరు ఈ నిజాన్ని దాయాలనుకున్నారు. ఎప్పటికీ నాకు తెలియకూడదు అనుకున్నారు. మీ ఉద్దేశం నాకు స్పష్టంగా అర్థమైంది. నాకు ముందు నుంచే ఈ పెళ్లి ఇష్టం లేదు. బలవంతంగా ఒప్పించారు. అన్నీ నాకు చెప్పే ఈ పెళ్లి చేస్తారనుకున్నాను. కానీ కానీ ఇంత పెద్ద నిజం దాస్తారని అనుకోలేదు. ఇప్పుడు కూడా నాకు నేనుగా నిజం తెలుసుకుని మిమ్మల్ని అడిగితే తప్ప మీరు చెప్పలేదు. పీటల దాకా వచ్చిన పెళ్లిని కాదననే కదా మీ ధైర్యం. మమ్మల్ని అర్థం చేసుకోవచ్చు. నీతో నిజం చెప్పమని మీ అమ్మ ముందే చెప్పిందమ్మా. నేనే దాట వేస్తూ వచ్చాను. నీతో చెప్పే ధైర్యం లేకే ఇలా చేశానే తప్ప నిన్ను మోసం చేసే ఉద్దేశం మాకు లేదమ్మా. అవును వసు, మేమేం చేసినా అది నీ సంతోషం కోసమే. నువ్వు బన్నీ సంతోషంగా ఉండాలి. ముందే విషయం చెప్పుంటే
నువ్వు బాధపడి ఉండేదానివి, ఈ పెళ్లి వద్దనేదానివి. ఆ కారణంతో చెప్పలేకపోయాం. కారణం ఏదైనా మీరు నిజం దాయటం తప్పేనమ్మా. నిష్ఠూరమైన నిజం చెప్పుండాల్సింది. నిర్ణయం నాకే వదిలేసి ఉండాల్సింది. అబద్ధం చెప్పారు. నా సంతోషం కోసం అబద్ధం చెప్పారు. బన్నీని సంతోషపెట్టడానికి నువ్విప్పటి వరకు అబద్ధం చెప్పలేదా వసు?